జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. 2023లో పేద ప్రజలకు పింఛన్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేయడానికి వెళ్తున్న సమయంలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వత్సవాయి మండలం దుబ్బాకపల్లి గ్రామానికి చెందిన సుమారు 60 మంది మహిళలు, పురుషులపై కేసులు నమోదు చేశారు. ఏ పాపం పుణ్యం తెలియని 60 మంది లేడీస్ మీద మరియు మన నియోజకవర్గ సౌమ్యుడు అని పేరు పడిన ఏదో రిప్రజెంట్ ఇవ్వడానికి అప్పుడు మాజీగా ఉన్న శ్రీరామ్ తాతయ్య గారు వెళ్తే ఆ రోజు ఏమీ రిపోర్ట్ ఇవ్వకుండానే తర్వాత కావాలని పొలిటికల్ ప్రెజర్తో 2 రోజుల తర్వాత ఇంక్లూడింగ్ తాతయ్య గారిని కూడా ఇందులో కేసులో ఇన్వాల్వ్ చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. అది ఈరోజు కోర్టు వారు దీన్ని కొట్టివేయటం జరిగింది. చాలా చాలా విచిత్రమైన కేసులు బనాయించడం జరిగింది పోయిన గవర్నమెంట్లో. ఇది ఒక వాళ్ళ యొక్క పరాకాష్ట, వాళ్ళ యొక్క విధానానికి ఇది పరాకాష్ట. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్న ఈ కేసుని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అయిన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ జగ్గయ్యపేట కోర్టు కొట్టివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో డబ్బాపల్లిలో ఎవరైతే అర్హత ఉన్న పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, ఉచిత పెన్షన్లు కావచ్చు, అవన్నీ ఇస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళ పెన్షన్లు కక్షపూర్వకంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు చెప్పిన పెన్షన్లు మొత్తం రద్దు చేయటం. దాని మీద మేము ఎంపీడీఓ ఆఫీస్కి ఆ మహిళలందరూ కూడా తీసుకుని పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ ధర్నా కానీ రాష్ట్రంలో ఏమి చేయలేదు, ఎక్కడ కూడా పనులను కూడా మనం ఆటంకం కలిగించలేదు. ఆ రోజు మరి అధికార పార్టీని ఉపయోగించుకుని మా మీద మరి మహిళల మీద ఆ గ్రామ నాయకులు కేసులు పెట్టారు. ఈరోజు మరి జగ్గయ్యపేట మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో లాయర్ కర్ణాటక గారు వాదన చేశారు. ఈ కేసు కొట్టేయటం న్యాయస్థానం మరి మా న్యాయం చేసే సంతోషం. గత ప్రభుత్వం అరాచకంగా, అంటే ప్రజలకి జరిగే ఇబ్బంది, అన్యాయాన్ని కూడా ప్రశ్నించడానికి కూడా ఈ హక్కు లేనటువంటి గత ప్రభుత్వం, ఈనాడు ప్రభుత్వం అర్హత అందరూ కూడా పెన్షన్ అయితే ప్రత్యేక కేసు కొట్టేయడం కూడా సంతోషం.